సో అమీర్పేట్ సాఫ్ట్వేర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మూతపడుతున్నాయి. జనరల్గా రీసెంట్గా ఒకటి కాదు, చాలా ఇన్స్టిట్యూట్స్ దీనికి సంబంధించి. అంటే ఈ ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే ఒకటే కోర్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. కరోనా టైంలో స్టార్ట్ చేసి ఒకటే కోర్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఈ ఒకటే కోర్స్ ప్రొవైడ్ చేయడం ఏంటి అంటే ఆ కోర్సుకు సంబంధించిన ప్రాక్సీ ప్రాంప్టింగ్ ఇలాంటివి చేసేవాళ్ళు. అంటే బ్యాక్ డోర్స్ ఇలాంటి ప్రాసెస్ జరగడానికి చాలా ఇన్స్టిట్యూట్స్ అమీర్పేటలో ఓపెన్ అయ్యాయి. అండ్ ఈ కరోనా టైంలో ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కొన్ని రీజన్స్ వల్ల అమీర్పేట ఇన్స్టిట్యూట్స్లో చాలా ఇన్స్టిట్యూట్స్ మూతపడతా ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే స్టూడెంట్స్ కూడా చాలా అవేర్నెస్ పెరుగుతుంది. చాలా ఇన్స్టిట్యూట్స్ మూతపడుతున్నాయి. ఇప్పటికీ మంచిగా క్లాసులు చెప్పే ఇన్స్టిట్యూట్స్ అమీర్పేటలో ఉన్నాయి, కాదనట్లేదు. కానీ అట్ ది సేమ్ టైం మూత పడుతున్నాయి కూడా. చాలా ఇన్స్టిట్యూట్స్ మూతపడుతున్నాయి. నాకు తెలిసిన ఇన్స్టిట్యూట్సే అమీర్పేట నుంచి మూతపడి మూవ్ అవుతున్నాయి కూడా వేరే ప్లేసెస్కి. ఓకే, అందులో టాప్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. టాప్ బాగా పేరు 500, 600 అంటే ఒకప్పుడు బాగా వెలిగిన ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడు సతమతం అవుతా ఉన్నాయి అమీర్పేటలో. అయితే ఇక్కడ మనం కొన్ని రీజన్స్ మనం తెలుసుకుందాము. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే మోసాలు ఎక్కువైపోయింది. ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ కొన్ని మాత్రమే జెన్యూన్ ఉన్నాయి, ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ మోసం చేస్తూ ఉన్నాయి. అండ్ రీజన్ టూ వచ్చేసి ఏంటి అంటే ప్రాక్సీకి బాగా అంటే రెగ్యులర్గా ఒక కంపెనీతో టైఅప్ అవ్వడం, రిక్వైర్మెంట్ తెలుసుకోవడం, రిక్వైర్మెంట్ తగ్గట్టు స్టూడెంట్ ట్రైన్ చేయడం మర్చిపోయారు. ప్రాక్సీ ప్రాంప్టింగ్ ఇది ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటారు. 1,00,000 గట్ట 2,00,000. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ లేని ఫ్యాకల్టీ, డమ్మీ ఫ్యాకల్టీ. కంప్లీట్గా మార్కెట్లో ఏ కొత్త కోర్స్ వచ్చినా ఫస్ట్ నెక్స్ట్ అమీర్పేటలో వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే ఏముంది, 4 వీడియోలు చూస్తారు, ఆ తర్వాత అది చూస్తారు, ఇది చూస్తారు, క్లాసులు స్టార్ట్ చేసేస్తారు. కానీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా పాసిబుల్ అవుతుంది? డమ్మీ ఫ్యాకల్టీ ఎక్కువగా అమీర్పేటలో ఉన్నారు. ఓకే, మంచి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, కాదనట్లేదు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే హెవీ కాంపిటీషన్ ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నంత కష్టం అయిపోతా ఉంది వచ్చే కొద్ది. ఓకే, సో దీనికి సంబంధించి రియల్ టైం ప్రాజెక్ట్స్, రియల్ టైం సినారియోస్ తెలుసుంటాయి, రియల్ టైం ఎన్వైరన్మెంట్ తెలుసుంటాయి. సో దీనికి సంబంధించి థియరిటికల్ మీద నడవదు. ఎక్కువగా అమీర్పేటలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ థియరిటికల్ మీద క్లాసులు చెప్తారు, బోర్డు మీద పాఠాలు చెప్తారు, నోట్ చేసుకోండి అంటారు, నోట్స్ చెప్తారు, వెళ్ళిపోతారు, విచ్ ఈస్ రిడిక్యులస్. అండ్ తర్వాత వచ్చేసి చూసుకుంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఒక్కరికన్నా అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రాధాన్యత ఏంటి? అసలు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకునే ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత హై కాంపిటీషన్ యాజ్ యూజువల్. మనకు ఒక జాబ్కి దాదాపు 1000 మంది అప్లై చేస్తారు. ఒక 10 ఉద్యోగాలు ఉంటే ఒక 20,000 30,000 అప్లికేషన్స్ వచ్చేస్తాయి. సో అంతమందిలో సరే ఆఫ్లైన్లో చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. అండ్ తర్వాత ఈ కాంపిటీషన్ తగ్గట్టు ఎప్పటికప్పుడు చాలా అమీర్పేటలో ఇన్స్టిట్యూట్స్ కొన్ని మాత్రమే అప్డేట్ అవుతున్నాయి, చాలా వరకు అప్డేట్ అవ్వట్లేదు. దాని తర్వాత వచ్చేసి రీజన్ 7 మాక్ ఇంటర్వ్యూస్ అస్సలు ప్రొవైడ్. అసలు మాక్ ఇంటర్వ్యూస్ ఇంతకుముందు ఎలా ఉండేది? సో కొన్ని చాలా జాబ్లు ఉండేవి కాబట్టి ఇంటర్వ్యూస్ ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలనే కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంటర్వ్యూస్ పడడమే, కాల్స్ ఉండడమే కొంచెం కంపారిటివ్లీ హై కాంపిటీషన్ ఉంది. ప్రతి జాబు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాక్ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి మాక్ ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ బేసిస్లో 3 డేస్కి 4 డేస్కి ఒకసారి, లేకపోతే వీకెండ్స్ ఎన్ని ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి అమీర్పేటలో? ఇది ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనివల్ల కూడా చాలా తక్కువ మాత్రం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో దీనివల్ల కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ మూతపడతా ఉన్నాయి. అండ్ దెన్ ఎక్కువగా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువగా ఏంటి అంటే అమీర్పేట్. అంటే మనకు జనరల్గా ఓవరాల్ ఇండియా వైడ్ కూడా అమీర్పేట్ లాంటి హబ్ అనేది లేదు. సో అందువల్ల సాఫ్ట్వేర్ కోచింగ్ అంటే ఎక్కువ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని కొంచెం బాగా తెలివిగా మన వాళ్ళు బురిడి కొట్టిస్తూ ఉన్నారు. దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే మనం ఇవన్నీ చూసి ఇవన్నీ కారణాల వల్ల చాలా వరకు అమీర్పేటలో సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మూతపడతా ఉన్నాయి. ఇక నాకు తెలిసి అమీర్పేటలో సాఫ్ట్వేర్ కోచింగ్ ఇండస్ట్రీ అనేది ఒక శకం ముగిసిపోయింది. ఆ వెలుగు డెఫినెట్లీ చిన్న సన్న ఇన్స్టిట్యూట్స్ ఎప్పుడు ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మాదాపూర్లో కూడా అంత క్రౌడ్ లేదు. మాదాపూర్లో కూడా తగ్గుతూ ఉన్న క్రౌడ్, ఇన్స్టిట్యూట్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. మాదాపూర్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ మూతపడినాయి. నాకు తెలిసిన మూతపడినాయి చాలా ఉన్నాయి. సో ఇది ఒకసారి ఆలోచించండి. సో అంటే ఈ బ్లైండ్గా అమీర్పేటలో జాయిన్ అవుతానని చెప్పి అమీర్పేటలో చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బ్లైండ్గా అమీర్పేట కానీ, కూకట్పల్లి, కేపీహెచ్పీ కానీ, జేఎన్టీ దగ్గర కానీ, అండ్ లేకపోతే అక్కడ మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ బ్లైండ్గా వెళ్ళి అక్యుములేట్ అవ్వద్దు. అండ్ గచ్చిబౌలి, మాదాపూర్లో బోలెడు ఈ ఫేక్ కంపెనీస్ ఇప్పటికీ చలామణి అవుతున్నాయి. ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంటే మోసపోతూ ఉంటారు బ్యాక్ డోర్ డబ్బులు కట్టి. సో ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.